టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ ను మించి ఉద్యోగాలు ఇస్తే రాజీనామా చేస్తానన్న పాడి కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం ఆవేశపు స్టార్ గా మారాడంటూ ఆరోపణ. లేగదూడకు ఘనంగా నామకరణోత్సవం చేసిన జంతు ప్రియులు. రాజారాణి పేరుతో పిలుస్తూ బంధువుల సమక్షంలో వేడుకలు. బీజేపీ ప్రజా వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందంటూ ఆరోపణ. కొత్తపల్లి చిన్నగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు. హాజరు కానున్న త్రిదండి చిన్నజీయ స్వామి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశపు స్టార్ గా మారాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను ప్రకటించారని మార్చి 17వ తేదీన స్పీకర్ కు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. తక్షణమే దానం నాగేందర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడిన ఆడియో వైరల్ గా మారిందని, అట్టి ఆడియోలో ఆయన వైఖరి స్పష్టంగా కనబడుతుందని చెప్పారు. అమాయకపు ఆర్డీఓ ఎంఆర్ఓలపై పొన్నం అక్కసు పెంచుకున్నారని, వారిని ఎందుకు సస్పెండ్ చేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు తన్ని తరిమేస్తే హుస్నాబాద్ లో పోటీ చేసి గెలిచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే ఎవరైనా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసినట్లయితే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మేము స్పీకర్ గారికి పోయి 17 తారీఖున 6 గంటలకి మాకు టైం ఇచ్చిన 6 గంటలకి నేను, కాలేరు వెంకటేశ్వర్ గారు, లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, గోపీనాథ్ గారు మేమందరం కలిసి స్పీకర్ గారి దగ్గరికి పోతే 6 గంటల నుంచి 8:30 వరకు ఆ రోజు మమ్మల్ని కూర్చోబెట్టి స్పీకర్ గారు ఆ రోజు కలవకపోతే తెల్లారి మళ్ళా తీసుకుపోయి ఖచ్చితంగా దానం నాగేందర్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎటు పరిస్థితిలో దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి, ఆయన పదవి రద్దు చేయాలని మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికంటే క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభ్యర్థుల లిస్టు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అని ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఎట్టు పరిస్థితిరా ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో తనని వెంటనే వేటేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మొన్న చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతామని చెప్పిర్రు, మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. దయచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిస్టు అనౌన్స్ అయింది, దీనికంటే పెద్ద ఎవిడెన్స్ మీకు ఏది అవసరం లేదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీంతో పాటు మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది, ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు 2.5 లక్షల మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఒక మంత్రి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎట్టు పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది
యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు ఆ ఆడియో మంత్రి గారు మాట్లాడి. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారు, అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, ఆర్డీఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసిన, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ప్రభాకర్ గారు, నిన్నెందుకు బర్తరఫ్ చేయవద్దు? ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు? రాగా దేశాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది. మరి చేసినప్పుడు ఇది తప్పు కదా నువ్వు చేసింది, నేను ఎందుకు బర్తరఫ్ చేయవద్దని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి, నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసి నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని బలి చేసేది. ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎటు పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ వేయబోతా ఉన్నారు. రైతులతో పాటు కూడా యువత కూడా ఖచ్చితంగా ఈసారి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని అలా యావత్ యువత కూడా ఇవాళ అర్థమైపోయింది. ఇలా ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా ఆ 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి, వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం. ఎంత సిగ్గులేదంటే ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టిరు అని ముద్దాడినట్టున్నది వాళ్ళ కథ. హైందవ సంస్కృతిలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవును తమ ఇంటి సభ్యులుగా హిందువులు భావిస్తూ పూజిస్తుంటారు. సకల దేవతా స్వరూపమైన ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దేశానికి గోవు, రైతు, జంతువు ముఖ్యమైన వారని భావిస్తారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గౌరిశెట్టి మునిందర్, అనురాధ దంపతులు లేగదొడకు నామకరణ మహోత్సవం నిర్వహించారు. బంధుమిత్రులను ఆహ్వానించి వేడుక జరిపించారు. సుమారు 500 మంది హాజరై లేగదొడకు రాధారాణి అనే నామకరణం చేశారు. నూతన వస్త్రాలంకరణలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేగదూడను ఊయలలో వేసి భక్తి ప్రపత్తులతో పాటలను పాడుతూ మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మోరంశెట్టి రాములు ముఖ్య అతిథిగా హాజరై గోపూజోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గోవును పూజించాలని, తమ ఇంటిలో గోమాతను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి మునిందర్ దంపతులు, మాజీ టీటీడీ ప్రతినిధి మోరంశెట్టి రాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మరి చాలా ఆనందకరమైన రోజు, చాలా అదృష్టమైన రోజుగా మేము భావిస్తున్నాము. సుమారు 1.5-2 సంవత్సరాల నుంచి కూడా మరి మా ఇంట్లో ఉన్నటువంటి మా గోమాత మహాలక్ష్మి మేము చదువుకుంటున్నాము. మా ఇంట్లో మాకు అన్ని దీవెనలు ఇస్తూ ఉన్నది. మరి గత 20 రోజుల క్రితము అది ఒక లేగదూడకు జన్మ ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా ఇంట్లో జరిగిన ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మరి అందరిని పిలుచుకొని మేము ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలని అనుకున్నాము. కాబట్టి
మరి మా శ్రేయోభిలాషులను, మా దగ్గర మిత్రులను, గో ప్రేమికులను మరియు అందరినీ పిలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ గోవు మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరి కొంచెం మాకు భయం వేస్తూ ఉండే గోవును ఇంట్లో పెంచాలంటే మరి ఏమైనా జరుగుతామోనని. కానీ మా సోదరులు, మా అగ్రజుడు మోరంశెట్టి రాములు గారి యొక్క ప్రోద్బలంతో మరి మేము ఇంట్లో గోవును పెంచేటువంటి ఒక భాగ్యం కలిగింది. ఈరోజు గౌరిశెట్టి మునిందర్ గారు 2 సంవత్సరాల నుండి మహాలక్ష్మి గోమాతను వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది. గత సంవత్సరమే అనుకున్నాడు దానికి నామకరణం చేయాలనే ఉద్దేశంగా. ఈ సంవత్సరం కూడా మన పున్నమి రోజు పుట్టినటువంటి దానికి ఈరోజు రాధారమణి అనే నామకరణం, రాధారాణి అనే నామకరణం జరిగింది. వాస్తవానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి కార్యక్రమం చేపడతారు కాబట్టి వారి వంశం కూడా దినదిన చెందుతూ ఆ వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే గోమాత ఆలింగనమే గోవిందుడు ఆలింగనం. గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు నేను దాదాపు 11 నామకరణాలు, 9 శ్రీమంతాలు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏదైనా కూడా నేను మానవ సంబంధాలు తక్కువ చేసుకొని నా ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టెంటుకలు ఉన్నాయి, ఎవరి బర్త్డే ఉంటే కూడా నేను ఈసారి పోవడం లేదు. గోమాత నామకరణానికి, గోమాత శ్రీమంతానికే ఇక పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఇదివరకు రామరాజ్యం ఎందుకున్నదంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం గోమాత, ఇంటింటికి గోమాత ఉండే. అదేవిధంగా మన వైశ్యులు, ముఖ్యంగా మన గోమటులు అంటే గోమాత నుంచి వచ్చిందే గోమటి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వైశ్య జాతి ఫర్మైళ్ళు కానీ, రైస్ మిల్లు కానీ, ఆయిల్ మిల్లు కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు పెంచుకోవాలి. తర్వాత ఇదివరకు కూడా నేను టీటీడీ బోర్డు మెంబర్గా నేను ఉన్నప్పుడు గుడిక గోమాత స్కీమ్ తీయడం జరిగింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ, సిబిఐలను తమ జేబు సంస్థలుగా బీజేపీ వాడుకుంటుందని వాసుదేవరెడ్డి అన్నారు. ఇలాంటి సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, జార్ఖండ్ సీఎం సోరెన్లను అరెస్టు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరెడ్డితో పాటు నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, కమిటీ సభ్యులు నరేష్, పైడిపల్లి రాజు, సిపిఐ, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు వామపక్ష పార్టీల పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ పార్టీలుగా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించాం. వాస్తవానికి 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతులను, గలాలను గొంతు నొక్కడం, ఇసుకేయడం లాంటి పరిస్థితి చూస్తాం. ఈరోజు ఎన్నికలు సమీపించిన సందర్భంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టులు చేయడం, తమ జేబు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ అట్లాగే ఐటీ లాంటి సంస్థలను తమకు వాడుకుంటూ ఇష్టారీతిన ఇవాళ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకం. ఇలా అతిపెద్ద రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం అని చెప్తున్నాం. సిద్ధాంతంలో మాకన్నా గొప్ప లేదని చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలను చీల్చడం, ప్రతిపక్ష పార్టీలు వేరుకుపట్లు పెట్టడం, ప్రతిపక్ష పార్టీల నుంచి వెళ్ళి వాళ్ళ పార్టీలో విలన్ చేసుకోవడం, వాళ్ళ పార్టీలకు తీసుకోవడం, ఆ రకంగా శుద్ధపూసల్లాగా ఇలా వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళందరూ ఐటీ దాడులు అవుతాయి. ఐటీ దాడుల తర్వాత వాళ్ళ పార్టీలో చేరితే మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోతారు. మళ్ళీ ఇలాంటి ఐటీ, సిబిఐ దాడులు ఉండవు. అంటే వీళ్ళకు వాళ్ళ పార్టీ మాత్రమే ఉండాలి, మిగతా పార్టీలు ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీలు ఉండవని అనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. నిరంతరం నిఘా పెట్టి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలతోటి అక్కడ పరిపాలిస్తున్నటువంటి నాయకుల పైన దాడులు చేయించడం, అవినీతి పరులని జైల్లోకి తోలడం, ఇటువంటి దానిని మేము వామపక్ష పార్టీలుగా దీన్ని ఖండిస్తున్నాం. అట్లాగే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో అవినీతి పరులు లేరా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.
ఒక్క బీజేపీ నాయకుని పైన మీరు దాడి చేయించిరా అని సందర్భంగా తెలియజేస్తూ నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈరోజు అధికార పార్టీలో చేరినటువంటి నాయకుని పైన బీజేపీ నాయకుడు అతని పైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇన్ని రోజుల సంది మీరు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయనే, మరి ఆయనను ఇన్ని రోజులు మీరు అవినీతి పడని తెలిసిండు కూడా మీరు ఎందుకోసం అతని పైన ఆరోపణలు చేయలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల పైన మీరు అవినీతి పరులు అంటారు, కానీ మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు అవినీతి పరులు లేరా అని, మీరు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాలే పరిపాలిస్తున్న రాష్ట్రంలో అవినీతి పరులు లేరా అని సందర్భం తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ శ్రీధర్ హాజరయ్యారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 2022 నుంచి 2023 సంవత్సరం వరకు చేపట్టినటువంటి ఉపాధి హామీ పనులపై సమీక్ష చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో చేసిన కూలీల పేర్లను ఆన్లైన్ లో సరిగా నమోదు చేయకపోవడంతో కూలీలు నష్టపోయారని అధికారులు గుర్తించారు. మండలంలోని 52,209 రూపాయలు రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంపై అవగాహన పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. కూలీలకు రావాల్సిన డబ్బులు అందించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జి ఏపీఓ రాజు, ఉపాధి హామీ సిబ్బంది, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తేదీ 1-4-2022 నుండి 31-3-2023 వరకు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో డిఆర్డీఓ గారు, విజిలెన్స్ ఆఫీసరు, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసరు, అలాగే అంబుడ్స్మెన్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు కార్యక్రమం ఎస్ఆర్పి గారు, డిఆర్పి గారు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా హాజరై తమ తమ గ్రామ పంచాయతీల వారీగా జరిగినటువంటి ప్రగతి నివేదికలని, వాళ్ళు చేపట్టినటువంటి సోషల్ ఆడిట్ నివేదికల్ని చదివి వినిపించారు. సామాజిక తనిఖీ కార్యక్రమంలో 52,209 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. రికవరీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్తపల్లి మండల కేంద్రంలోని సచ్చిదానంద ఆశ్రమం చిన్నగుట్టపై శ్రీ భునీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్ లో ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మార్చి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగబోయే ఉత్సవాలకు త్రిదండి చిన్నజీయ స్వామి హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధి రాజభాస్కర్ రెడ్డి అన్నారు. వందలాది సంవత్సరాల క్రితం చిన్నగుట్టపై స్వయంభుగా వెంకటేశ్వర స్వామి వెలిశారని గుర్తు చేశారు. 24వ తేదీన అంకురార్పణ, 25వ తేదీన విశ్వక్సేన పుణ్యహవచనం, 26వ తేదీన విశేషార్చనలు, 27వ తేదీన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో రాజభాస్కర్ రెడ్డితో పాటు నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో, అనగా గ్రామం రాకముందే మెయిన్ రోడ్కు ఎడమవైపు మనం పోతా ఉంటే మనకు చిన్నగుట్టపై వెలిసిన శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పురాతనమైన ఆలయం ఉన్నది. అది చాలా జీర్ణ స్థితిలో ఉండడం వల్ల దాన్ని సంపూర్ణంగా నూతన ఆలయంగా పునరుద్ధరించి ఇప్పుడు ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, ఇతర కార్యక్రమాల గురించి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి గారు, అహోబిల స్వామి గారు, దేవనాథజీయ స్వామి గారు మరియు నరహరిదాస్ ఇస్కాన్ ఆచార్యులు వీళ్ళంతా కూడా మన 24వ తారీఖు నుంచి, అంటే ఆదివారం సాయంత్రం నుండి 27 వరకు
ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తున్నారు. 27 తారీఖు నాడు పూర్ణాహుతి ఇవన్నీ కూడా ఉంటాయి. శాంతి కళ్యాణం ఉంటుంది. పూర్ణాహుతి, శాంతి కళ్యాణము, ప్రతిష్టాపన మరియు రథోత్సవం కూడా చేయాలని భక్తులందరూ పట్టుబడుతున్నారు. మోస్ట్లీ రథోత్సవం కూడా ఆ రోజు మనం జరుపుకోవచ్చు. ఈ పురాతన ఆలయానికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. ఎందుకంటే దాన్ని ఎప్పుడు ఇది ప్రారంభమైందో తెలియదు. ఇంకొకటి, అది స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయము, అది కూడా గుట్ట పైన ఉన్నది. తర్వాత అక్కడికి పోతే పైన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మొత్తం కరీంనగర్ సిటీ కూడా కనబడుతుంది, చక్కగా ఉంటుంది. దీని చరిత్ర ఏంటంటే 60-70 సంవత్సరాల క్రితం అక్కడ మహావైభవోపేతంగా ఉత్సవాలు జరిగేటి. రథోత్సవము, శకటోత్సవము, ఆ గుట్ట చుట్టూ శకటోత్సవం చేయడం, ఇవన్నీ కూడా కొత్తపల్లికి సుమారు దగ్గరలో ఉన్న 20-30 గ్రామాల ప్రజలు వచ్చి ఎంతో ఉత్సాహంగా అక్కడ జాతరలాగా జరుపుకునేవారు. ప్రతి ఉగాదికి కూడా శకటోత్సవం జరిగేది. స్వామిని దర్శించుకొని ఆశీస్సులు గ్రహించిన తర్వాతనే వాళ్ళు సంవత్సర పనులన్నీ ప్రారంభం చేసుకునేవారు. అటువంటి వైభవ స్థితిని మళ్ళీ తీసుకురావాలనే ఆకాంక్ష కొత్తపల్లిలో ఉన్న చాలామంది భక్తులకు ఉన్నది. అందుకని వాళ్ళంతా కలిసి ఈ దేవాలయాన్ని నూతనంగా ఎంతో విశాలంగా నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి విశేష కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి గారు రావడం, ఆశీస్సులు అందచేయడం, అదేవిధంగా పరమ వైష్ణవులు ఎంతోమంది ఋత్వికులు, ఆచార్యులు ఈ సందర్భంగా వస్తున్నారు. ఇదివరకు కూడా ఆ స్థలంలో అఖిల భారత సాధు సమ్మేళనం కూడా 60 సంవత్సరాల క్రితం నభూతో నభవిష్యతి అన్న రీతిగా జరిగింది. దాన్ని ఇప్పటికి కూడా చాలామంది మన రాష్ట్రం అంతా ప్రజలు కూడా ఎంతో కీర్తిస్తూ ఉంటారు. అటువంటి పవిత్ర ప్రదేశము మనకు ఇంత దగ్గరలో ఉండడం, ఒక 5 నిమిషాల దూరంలో ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టము. ఈ కార్యక్రమంలో ఆ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరూ తరలి రావాలని మా యొక్క విన్నపం. ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి కొల్లూరి హరిప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ముకురంపుర నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథాశ్రమంలో విద్యార్థులకు అల్పాహారంతో పాటు పండ్లు వితరణ చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని పొందిన మాడిశెట్టి గోపాల్ ను సంఘ సభ్యులు సన్మానించారు. సంఘం ద్వారా మానవ శ్రేయస్సే మా అభిమతం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సంఘ ప్రతినిధి మాడిశెట్టి గోపాల్ అన్నారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి హరిప్రసాద్, మాడిశెట్టి గోపాల్, సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ నగర్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు మా ఆత్మీయులు హరిప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నియో హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ఫన్స్ చిన్నారులు చదువుకునేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ వీళ్ళకి అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మానవ శ్రేయస్సే మా అభిమతం అనేటువంటి ఒక నినాదంతో భగత్ నగర్ అభ్యుదయ సంఘం మరి ముందు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించేటువంటి క్రమంలో భాగంగా ఎవరి జన్మదినమైనా లేదా ఇతరత్ర శుభకార్యాలు అయినప్పుడు ఇతర ప్రాంతాల లోపల కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి మా అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో ముందుగా మొట్టమొదటిసారిగా అధ్యక్షుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొనే ఈ నియో హెల్పింగ్ హ్యాండ్స్ చిన్నారులకు ఈ అల్పాహార వితరణ జరిగింది. ఎందుకంటే విధివశాత్తు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైనటువంటి పిల్లలు కూడా భవిష్యత్తు లోపల వాళ్ళు కూడా ఉజ్వలంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి నియో హెల్పింగ్ హ్యాండ్స్ లోపల ఈ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టడం మాకు సంతోషంగా ఉంది.
ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ కు చెందిన పారమిత హెరిటేజ్ పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు నగరంలోని పారమిత పాఠశాలలో చైర్మన్ ప్రసాద్ రావు విద్యార్థులను అభినందించారు. సిబిఎస్ఈ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ పోటీల్లో దేశవ్యాప్తంగా 5,54,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 100 మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 3 ఎంపికయ్యారు. 10వ తరగతి విద్యార్థులు హర్షికాంత్, విశాల్ రెడ్డి, లక్ష్మీ హాసినిలకు స్థానం దక్కింది. ఈ అత్యుత్తమ ప్రదర్శనకు గాను సిబిఎస్ఈ బోర్డు పారమిత హెరిటేజ్ పాఠశాలకు గణిత శాస్త్ర ప్రమోషనల్ స్కూల్ గా ప్రకటిస్తూ మెరిట్ సర్టిఫికెట్ ను అందించారు. ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఇట్టి ఘనత సాధనకు కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రసాద్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రావుతో పాటు రితేష్ మెహతా, డైరెక్టర్ రష్మిత, అనుకర్ రావు, ప్రసూన, వినోద్ రావు, వియుఎం ప్రసాద్, ప్రోగ్రామ్ హెడ్ గోపికృష్ణ, సమన్వయకర్త రాము, గైడ్ టీచర్ సంపత్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ వారు ప్రతి సంవత్సరం ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ అనేటువంటి ఒక అంశంపై దేశవ్యాప్తంగా సిబిఎస్ఈలో చదివే పాఠశాలల విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తుంది. ఈ కాంపిటీషన్లో పరిమిత హెరిటేజ్ సిబిఎస్ఈ స్కూల్ పద్మనగర్ మొదటి స్టేజ్లో, రెండవ స్టేజ్లో అత్యంత అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నది. ముఖ్యంగా టాప్ 100లో ఒక్కటే పాఠశాల నుండి 3 ఎంపిక కావడం అది చాలా ఆనందదాయకం. మొత్తం 1000 మంది పరీక్షలు రాస్తున్నప్పుడు ఇప్పుడు 5,50,000 మంది దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు రాయడం జరిగింది. అలా అందులో టాప్ 100లో పరిమిత 3 పిల్లలు ఎంపిక కావడం ఇట్ ఈస్ సంథింగ్ రియలీ momentous for us. Central Board of Secondary Education Aryabhatta Ganit Challenge 2023 Merit Certificate. This is to certify that Paramita Heritage School Karimnagar, Telangana has been declared as a mathematics promotion school based on the maximum number of student participation in the first stage and active participation with success in the second stage of Aryabhatta Ganit Challenge 2023. So this certificate is issued by CBSE New Delhi. This is a very prestigious school for the certificate for the school and also the 3 students who have got that. So I think this mathematics program will continue. I really appreciate the entire faculty and the leadership team and the parents and children for this great success. And on behalf of the school, I would like to assure you that next year also we will go all out in mathematics and physics and chemistry and go for different types of Olympiads, and definitely we will win this certificate again next year. So congratulations to all the people. Ashkant studying grade 10 Paramita Heritage School. Recently CBSE have conducted Aryabhatta Ganit Challenge examination. CBSE have selected top 100 students from this, and our Paramita school have secured 3 positions in top 100, and I am grateful to be a part in these 3 members. And CBSE also announced our Paramita school as mathematics promotion school, and for this I would thank school management and chairman sir Dr. E. Prasad Rao Garu, principal sir, our guide teachers and my parents for support. I am B. Vishal Reddy, studying in Paramita Heritage School grade 10. I am feeling proud to be selected in Aryabhatta Ganit Challenge exam conducted by CBSE. I am also thankful to chairman sir, principal sir, teachers. విశాఖపట్నం నుండి జగిత్యాలకు గంజాయి సరఫరా అయ్యిందని జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల సంచలనం సృష్టించిన జగిత్యాల గంజాయి ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. విశాఖపట్నం నుండి జగిత్యాలకు సరఫరా అయ్యిందని 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ముఠా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. సీలేరు నుండి గంజాయి లింక్స్ పెట్టుకున్నారని చెప్పారు. జగిత్యాలలో గంజాయిని చిన్న ప్యాకెట్స్ లో పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. రాయికల్, మల్లాపూర్ మండలాల్లో 10 కిలోల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సిపితో పాటు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వాటికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అవుతుంది, అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది. వాళ్ళలో అక్యూజ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఇద్దరిది కూడా లింక్ ఉంది రెండు కేసులలో కూడా. అందుకని కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ 10 కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5 అక్యూజ్ ఉన్నారు, మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ తీసేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేరు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు. ఈయన 25 years, ఈయన నేటివ్ ఆఫ్ రాయకల్ మండల్. ఈయన 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. ఈయన 2 కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని, ఈయన 19 సంవత్సరాలు. ఈయనది లాల్యా నాయక్ తాండా అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు. ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే రావులకారి నితిన్ అని, ఈయన 21 సంవత్సరం. ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్, మల్లాపూర్ మండల్. ఇతను 2 కేసులలో కూడా అక్యూజ్ గా ఉన్నాడు. అట్లాగే తోట అజయ్ అని, ఇతను 24 సంవత్సరాలు. ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే ఆవుల సాగర్, ఇతను 20 సంవత్సరాలు. ఇతను కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే 20 దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్ లో వీళ్ళు ఉన్నారు. సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్, చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్ లో డ్రాప్ అయిన వాళ్ళు. వీటిలో మెయిన్ అక్యూజ్ ఉన్నాడు ఆయన పేనుగొండ గణేష్ అని. ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే, అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసిండు. బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయింది. మిగతా 4 ఎవరైతే ఉన్నారు, సతీష్, నితిన్, దెన్ అజయ్ అండ్ సాగర్, వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఇట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సతీష్ ఉన్నాడు, ఆయన కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసిండు. కరీంనగర్ లో చదువుతూ ఉంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసిండు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.